హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజవాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో అనే కదా మీ అనుమానం, డౌటింగ్. నేను చెప్పేస్తాను మరి కోతంత. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజవాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అనేది పాత సామెత. నోరు మంచిదైతే ఇల్లు ఒళ్ళు మంచిగా ఉంటాయి అనేది కొత్త పొలిటికల్ సామెత. ఈ సామెత పుట్టింది వైసీపీ కోసమే. అధికారంలో ఉన్నప్పుడు లకారం భాష మాట్లాడి జనంతో చీకొట్టించుకున్న జగన్ అండ్ కో ఓడిపోయాక కూడా అదే లకారం భాష వేదమంత్రంలా వల్లిస్తా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, అందుకే అంబటిని జైలుకు పంపించింది. అయితే అలా మాట్లాడితే తప్పే ఉంది అంటూ జగన్ తన బ్యాచ్ని ఎంకరేజ్ చేసేస్తా ఉన్నాడు. ఇక డైమండ్ రాణి తాను మహాపతివృతల పరవాన్నం కబుర్లు చెబుతూ ఉంది. మరి ఈ గోట్టాల ముందు కూడా అందుకే వచ్చేసినట్లుంది. ఆ గోల ఏదో చూద్దాం రండి. ఇదిగో రోజా వచ్చావుగా, వాగించు నీ కూజా. ఇగో ఇక ఆలస్యం ఎందుకు, మొదలెట్టు నీ సొల్లి ముచ్చట్లు. జోగి రమేష్ గారు అలాగే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడులు చూస్తుంటే మనం ఎటుపోతున్నామనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఒక తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయటం అనేది ప్రతిపక్షంలో వాళ్ళ హక్కు. అది సరిచేసుకోవాల్సిన బాధ్యత అధికారంలో వాళ్ళకి ఉంది. అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం, నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం, ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే ఏకంగా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి ఇళ్లను తగలబెట్టే విధంగా ఎలా విసిరివేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని అర్థం కావట్లేదు. నిన్ను గాని ముస్లిం కంట్రీస్ కు తీసుకెళ్లి వాళ్ళకి ఆటే సమయం పట్టదు రోజా. ఊర పందిని కాల్చినట్టు కాల్చేస్తారు. అక్కడ చట్టాలు అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. మరి నిన్ను అంటే నిన్ను కాదనుకో, ఎవరినైనా సరే ఇట్టా బూతులు మాట్లాడినా చేయకూడని పనులు చేసినా వాళ్ళు నడి రోడ్డు మీద ఉరివేస్తారు. ఇప్పుడు చెప్పు, నువ్వు అన్నది ఆఫ్ఘనిస్తాన్లోనా, పాకిస్తాన్లోనా, హిందుస్థాన్లోనా? మన భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం హక్కు ఉంది కదా అని నోటుకొచ్చినట్లు బూతులు మాట్లాడితే ఇదిగో ఎట్టాగే ఉంటది. అధికారంలో ఉన్నప్పుడు అమ్మనా బూతులు మాట్లాడారు, మరి పవర్ పోయాక మూసుకుని కూర్చోవాలి కదా. మాజీ మంత్రులైతే కొమ్ములు ఉంటాయా? సాక్షాత్తు సీఎం అట్టేసుకుని లంకారం భాష మాట్లాడితే ఊరుకుంటారా? అందుకే బొక్కలో వేసి మక్కలు ఎరగదనుతున్నారు. లోపల అంబటి రకరకాలుగా ఉందని గోలెట్టేస్తా ఉన్నాడట. నీకు తెలుసా? బయట మాత్రం దేనికైనా రెడీ, నా కుక్క కూడా భయపడదు అంటూ లోపల మాత్రం చెరువు నుంచి బయటపడ్డ మట్టగిడ్స్ లాగా గిలగిలగిలగా ఒట్టేసుకుంటున్నాడట. తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు రౌడీల్లాగా, గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం? హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా. ఈరోజు తల మీద ఉన్న 3 సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద, నాయకుల మీద, మహిళల మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నాను. చూడమ్మాయి రోజా, సిగ్గుపడాల్సిన నువ్వే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావంటే ఇంకా నువ్వే సిగ్గుసేటు అంటూ ఎవరినో అనడం చూస్తా ఉంటే నాకే సిగ్గేస్తా ఉంది. అంచేత ఇదిగో సిగ్గు ఎగ్గు అనే పదాలు నీకు సూటు కావు గాని అవి పక్కన పెట్టి మ్యాటర్ ఏందో మాట్లాడు. అన్నట్లు ఏందో అన్నావు, తాలిబాన్లా ప్రవర్తిస్తున్నారు అని.
తాలిబాన్ల సంగతి నీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. ఓ పాలెళ్ళు వస్తావా? ఆ ముచ్చట కూడా తీర్చుకుని వస్తావా చెప్పు. నేనే టిక్కెట్కు డబ్బులు ఇచ్చి పంపిస్తా, ఫ్లైట్ బుక్ చేస్తా. ఎల్లి తాలిబాన్ల వ్యవహారాలన్నీ చూసి వద్దివు గాని. ఏంటి రెడీనా? పందికోగలిసిందంటారు, జంతుకోగలిసిందంటారు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. ఈరోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఇచ్చింది. ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటుకు వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది. జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవకపోతే స్వచ్ఛమైన నెయ్యి అయిపోతుందా? చుక్క పాలు లేకుండా నెయ్యి చేశారు అని కూడా అదే సిట్ చెప్పింది కదా. అది నీకు కనిపించలేదా రోజా? జంతు కొవ్వులు లేకపోతే అది స్వచ్ఛమైన నెయ్యి అయిపోతుందా? నీ సుబ్బారెడ్డి అందులో కల్తీ జరిగింది, మాట వాస్తవమే అని ఒప్పుకుంటా ఉంటే నువ్వు వచ్చేంది సొల్లు కవులు చెబుతా ఉన్నావు. పంది కొవ్వు తిని నీకు స్వచ్ఛమైన నెయ్యి గురించి ఎలా తెలుస్తుందిలే? పచ్చ ఛానల్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్ గా మాట్లాడతారు. మరి మీ ఇళ్లను ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమా రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబాన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే, రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా, గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? నిజంగా భయపెట్టే పని అయితే నువ్వు ఇంత ఫ్రీగా వచ్చి నోటుకొచ్చినట్లు కూసేయగలవా రోజా? వాళ్ళు తాలిబాన్లా రెచ్చిపోయే వాళ్ళు అయితే నిన్ను కూడా ఈడ్చుకొచ్చేవాళ్ళు కదా. ఊరకే ఎందుకు నోరు పారేసుకుంటావు? నువ్వెంత గ్యాలప్ మీద ఉన్నా నీ సొల్లు పురాణం విని నిజమని నమ్మడానికి జనం ఏ చెవుల్లో కేజీల క్యాబేజీ కాలీఫ్లవర్లో పెట్టుకోలేదు. అంచేత మిడిల్ ఫింగర్ చూపించిన నువ్వు వల్గారిటీ గురించి మాట్లాడుకో. ఆ అర్హత లేదు. చెప్పినంత వరకు చాలే రోజా. నాకెందుకో నీ ముఖంలో కూడా జైలు కళ కొట్టొచ్చినట్లు కనపడతా ఉంది. ఇంతకాలం ఆడకూతురివి కదా అని బాబు గారు ఉపేక్షించుంటారు. మాట తూలావంటే నీకు ఇండియన్ కమోడీ గతే, మోకాళ్ళ నొప్పుతో అల్లాడిపోతావు. మన అమ్మట్లాగా మళ్ళీ చేపలేదని మాకు పాపం అమ్మటికి కూడా నేను ఇదే సలహా ఇచ్చా. ముందే జోష్యం చెప్పా, నీ నెంబర్ క్యూలో ఉంది చూసుకో. వెళ్ళిరా డైమండ్ రాణి, వెళ్ళిరా.